ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటించారు. బాలరాముడిని ఆయన దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు యూపీ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వివరించారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని సీఎం పేర్కొన్నారు. విద్య ఒకటే అభివృద్ధికి రాజమార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మన దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్య, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైన వాణిలంకలో ఆమె పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన 18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతున్నారని ఒక టాక్ నడుస్తుంది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తే అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధమని ఇప్పటికే స్పష్టం చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలో అభ్యంతరకరమైన పదాలు దొర్లాయని, తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సినీ నటుడు శివాజీ వెల్లడించారు. ఆయన ఈ కేసు విషయమై మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. భవిష్యత్తులో కూడా కమిషన్ నుంచి పిలుపొస్తే హాజరవుతానని తెలిపారు. ఎవరిపైనా వ్యతిరేక ఉద్దేశాలు లేవని, ఎలాంటి దుస్తులు ధరించాలనేది వారి వ్యక్తిగతమని అన్నారు శివాజీ. ఒక తండ్రిలా నా దగ్గర ఉన్న హీరోయిన్లకు, నా పిల్లలకు చెప్పినట్లు చెప్పానని వివరించారు. సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 13న సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 54 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కోలీవుడ్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జననాయగన్ సినిమానే తన ఆఖరి మూవీ అని ప్రకటించారు. ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతాన్నారు. అభిమానులకు సేవ చేసేందుకు సినిమాలకు స్వస్తి చెబుతానన్నారు. కోల్కతా శంషాబాద్ ఇండిగో విమానంపై లేజర్ లైట్ తగిలింది. శంషాబాద్ కు కొద్ది దూరంలో ఉండగా లేజర్ లైట్ పడింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండింగ్ చేశారు. వెంటనే ఏటీసీ అధికారులకు పైలట్ ఫిర్యాదు అందించారు. కర్ణాటకలో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ఆమె ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్ షీర్ లో బయలుదేరారు. రాష్ట్రపతి వెంట నౌకాదళపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నారు. కల్వరి క్లాస్ జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరి శ్రేణి సబ్మెరైన్ లో ప్రయాణించారు. మన్ కీ బాత్ కార్యక్రమం 129 ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 2025లో భారతదేశం గర్వించదగిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందన్నారు. దేశ భద్రత పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిరసనమన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఆపరేషన్ గర్వకారణంగా మారిందన్నారు. వందే మాత్రం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని మోడీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా భారీ డ్రోన్ మిస్సైల్స్ తో దాడి చేసింది. సుమారు 500 డ్రోన్లు, 40 మిస్సైల్స్ తో కీవ్ సిటీపై విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒక మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. అనేక హైరైజ్ అపార్ట్మెంట్ భవనాలు, కార్లు, ఇతర ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.